మరుసటి రోజు ఉదయాన్నే నీరజ్ కుమార్ నిత్య వాళ్ళ ఇంటికి వెళ్ళాడు. ఓ మిస్టర్ నీరజ్ కుమార్, ద గ్రేట్ బిజినెస్ మ్యాన్, నిన్న నీ ఇష్టం వచ్చింది చేసుకోపో అని చెప్పి ఇప్పుడు మా ఇంటి దారి వెతుక్కుంటూ ఎందుకొచ్చినట్టు? నిత్య, నేనిక్కడికి నీతో గొడవ పడ్డానికి రాలేదు. నీ బాధని నేను అర్థం చేసుకోగలను. కానీ ఒక్క విషయం, నువ్వు ఇప్పటికీ నన్నే దోషి అనుకుంటే మాత్రం ఇందులో నా తప్పేమీ లేదని ఇక నేను నీకు ఎప్పటికీ అర్థమయ్యేలా చెప్పలేను. నాకొక అమ్మాయి జీవితం నాశనం అవ్వటం ఇష్టం లేదు. అందుకే నీకు కూడా ఇష్టమైతే మనిద్దరం పెళ్లి చేసుకుందాం. పెళ్ళా? పెళ్ళే. నీకు అర్థమయ్యేలా చెప్పటానికి ఇంతకంటే నా దగ్గర వేరే దారి లేదు. ఇక లాస్ట్ డెసిషన్ నీ మీదే వదిలేస్తున్నాను. నేను వెళ్ళొస్తాను. బాయ్. నిత్య నీరజ్ మ్యారేజ్ ప్రపోజల్ గురించి విని ఒక్క మాట కూడా మాట్లాడలేకపోయింది. కాని తన అమ్మా నాన్న చాలా ఆనందించారు. నీరజ్తో పెళ్లికి కూడా ఒప్పుకున్నారు. ఇది చాలా మంచి నిర్ణయం. అతను నిన్ను పెళ్లి చేసుకుంటా అంటున్నాడు కదా, వద్దు అనకమ్మా, పెళ్లికి ఒప్పుకో నిత్య. కాని అమ్మా, నీరజ్ కేవలం తను చేసిన తప్పుని కప్పిపుచ్చుకోవడానికి మాత్రమే నన్ను పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాడు. నేనిలాంటి వాడిని ఎలా పెళ్లి చేసుకోవాలి? లాస్ట్కి నీరజ్ తన తప్పు ఒప్పుకోలేదు. కానీ నిత్య, అతను మంచోడేమో. ఆ మంచితనంతోనే నీ జీవితాన్ని కాపాడ్డానికి నిన్ను పెళ్లి చేసుకోవాలి అనుకుంటున్నాడేమో. అతను అనుకుంటే మనల్ని ఇగ్నోర్ కూడా చేయొచ్చు. కానీ అతను అంత పెద్ద బిజినెస్ మ్యాన్ అయ్యుండి కూడా తానే స్వయంగా మన ఇంటికొచ్చి మాట్లాడాడు. ఎక్కువ ఆలోచించుకు నిత్య, నీరజ్ని పెళ్లి చేసుకో. మనందరి బాగు అందులోనే ఉంది. రాత్రంతా నిత్య మ్యారేజ్ ప్రపోజల్కి ఓకే చెప్పాలా లేదా అని ఆలోచిస్తూ ఉంది. ఇక ఉదయం అవగానే, నిత్య గుడ్ మార్నింగ్ తల్లి, ఇదిగో నీ కాఫీ ఇంకా న్యూస్ పేపర్. కాఫీ తాగి త్వరగా రెడీ అవ్వు, టిఫిన్ చేద్దు గాని. నేను టిఫిన్ టేబుల్ మీద రెడీగా ఉంచాను. వెరీ గుడ్ మార్నింగ్ అమ్మా. సరే అమ్మా, నేను వస్తాను, నువ్వెళ్ళు. కాఫీ తాగుతున్న నిత్య న్యూస్ పేపర్ తీసుకుంది. పేపర్లో మొదటి పేపర్ చూడగానే తన తల తిరిగిపోతుంది. ఎందుకంటే ఆ పేపర్లో ఫోటోతో పెద్ద పెద్ద అక్షరాలతో గొప్ప బిజినెస్ మ్యాన్ అయిన నీరజ్కి పెద్ద వ్యాపారవేత్త కూతురైన టియాతో నిశ్చితార్థమైంది అని రాసుంది. లేదు లేదు, ఇలా జరగడానికి వీల్లేదు. పాపం నిత్య న్యూస్ పేపర్ చదివిన తర్వాత ప్రశాంతంగా ఎలా ఉండగలదు? అందుకే ఈసారికి నిత్య నేరుగా నీరజ్ ఇంటికి వెళ్లాలని నిర్ణయించుకుంది. ఆగండి ఆగండి, ఎవరమ్మా మీరు? నేను నిత్య, నీరజ్ని కలవాలని వచ్చాను. కానీ సార్ ఇప్పుడే ఆఫీస్కి వెళ్ళారు. ఓ అవునా, అయితే నేను డైరెక్ట్గా తన అమ్మతోనే మాట్లాడతాను. ఎవరి అమ్మాయి ఇలా మాట్లాడుతుంది? తనని లోపలికి పంపించాలో వద్దో ఏమీ అర్థం కావట్లేదు. హలో, నువ్వు తర్వాత ఆలోచించుకుందు కానీ ముందు గేట్ ఓపెన్ చేయి, నాకు లేట్ అవుతుంది. నిత్య గట్టిగా మాట్లాడేసరికి వాచ్మెన్ ఇక ఏమీ ప్రశ్నించకుండా గేట్ తెరిచి నిత్యని బంగ్లా లోపలికి వెళ్ళనిచ్చాడు. చెప్పమ్మా, నేను నీరజ్ అమ్మని. నువ్వెవరు? నా పేరు నిత్య ఆంటీ. నేను మీ అబ్బాయి బిడ్డకి తల్లి కాబోతున్నాను. వాట్ రబ్బిష్! హూ ద హెల్ ఆర్ యూ? నీకెంత ధైర్యమే నీరజ్ ఇంటికొచ్చి తన గురించి ఇలా మాట్లాడ్డానికి? ఓ టియా అంటే నువ్వేనా? నీతోనేనా నా నీరజ్ నిశ్చితార్థమయ్యింది? ఇంటికి వచ్చిన వాళ్లతో ఎలా బిహేవ్ చేయాలో కనీస కామన్ సెన్స్ లేదా నీకు? నీలాంటి అమ్మాయిని నీరజ్ ఎలా ఇష్టపడ్డాడో నాకు అర్థం కావట్లేదు. ఏంటి, నాకు కామన్ సెన్స్ లేదా? నాకెలా బిహేవ్ చేయాలో తెలీదా? అయితే నువ్వు ఇక్కడికి వచ్చి నీ అక్రమ సంతానానికి నా నీరజ్ పేరు ఇవ్వాలని ప్రయత్నిస్తూ ఉంటే ఇంటికొచ్చిన అతిథి అని టీ కాఫీలు అడుగుతూ కూర్చోవాలా? చూడండి, మీకు అబద్ధం చెప్పే అవసరం నాకు లేదు. అయితే నీ దగ్గర ఏవైనా సాక్ష్యాలున్నాయా ఈ బిడ్డ నీరజ్దే అని? మీకు సాక్ష్యాలు ఇవ్వడం అంత ఇంపార్టెంట్ అని నేను అనుకోవట్లేదు. మరొక విషయం ఏంటంటే, నీరజ్ స్వయంగా తనే మా ఇంటికొచ్చి నన్ను పెళ్లి చేసుకుంటానని ప్రపోజ్ చేశాడు. డిస్గస్టింగ్. యు ఆర్ ఎ లయర్. నా నీరజ్ ఎప్పటికీ అలా చేయడు. ఆస్తి కోసం, లగ్జరీ లైఫ్ కోసం నువ్వే నీరజ్కి ఏవేవో మాయమాటలు చెప్పి నీ మాయలో పడేసుంటావు. ముందు నువ్వు ఇక్కడి నుండి బయటకెళ్ళు. వెళ్ళు. నీలాంటి ఒక లోవర్ క్లాస్ అమ్మాయి వైపు కన్నెత్తి కూడా చూడ్డు నా నీరజ్. ఏంటత్తయ్య మీరలా చూస్తూ ఉన్నారు? దీన్ని ఇక్కడి నుండి వెళ్ళగొడతారా లేదా? నేను నీరజ్ని కలవకుండా
నీరజ్తో నా పెళ్లి గురించి మీ అందరి ముందు ఒప్పించకుండా ఇక్కడి నుంచి కదిలే ప్రసక్తే లేదు. వెళ్ళవా? నువ్వు ఎలా వెళ్ళవో నేను కూడా చూస్తానే. వాచ్మెన్, వాచ్మెన్, దీన్ని తీసుకెళ్లి బయటపడే. టియా నిత్య చెప్పేది పూర్తిగా వినకుండా వాచ్మెన్ని పిలిచి తనను ఇంటి నుంచి బయటికి వెళ్ళగొట్టింది. ఈరోజు మొదటిసారి నిత్యకి ఇంత అవమానం జరిగింది. నిత్య తన కన్నీళ్లను ఆపుకోలేకపోయింది. అలాగే ఏడుస్తూ తన ఇంటికి వెళ్ళిపోయింది. నీరజిలా ఎలా చేయగలడు? ఇంట్లో తనకి కాబోయే భార్యని పెట్టుకుని నీతో పెళ్లికి రెడీ అయ్యాడు. అతనింత పెద్ద ఫ్రాడా? అమ్మా, ఇక చాలు ఈ ఆటలు. నేనింక పోరాడలేను. రేపొద్దునే హాస్పిటల్కి వెళ్ళి అబార్షన్ చేయించుకుంటా. ఇక నీరజ్ కుమార్ చాప్టర్ నా లైఫ్లో క్లోజ్ అయిపోతుంది. అమ్మా నిత్య, తొందరపడి నిర్ణయం తీసుకోకముందే నువ్వు నీరజ్తో ఒకసారి మాట్లాడితే మంచిదనిపిస్తుంది. లేదు నాన్న, ఇక నాలో అంత ధైర్యం లేదు. నిత్య ఏడుస్తూ తన రూంలోకి వెళుతుంది. తనకు మాటి మాటికి టియా తనకు చెప్పిన మాటలు, తనకి జరిగిన అవమానం గుర్తొస్తూ ఉంటాయి. అలా ఏడుస్తూ నిత్య తనకి తెలియకుండానే నిద్రలోకి వెళ్ళిపోతుంది. ఇక మరుసటి రోజు ఉదయం, నిత్య పదమ్మా, హాస్పిటల్కి వెళ్దాం. అమ్మా, 5 నిమిషాలు, బట్టలు మార్చుకుని వస్తాను. ఎంత పొద్దున్నే ఎవరొచ్చుంటారు? ఇప్పుడెందుకొచ్చావు? ఇంకా అనాల్సిన మాటలు ఏమైనా మిగిలిన్నాయా? ఇంక నాకు ధైర్యం లేదు. మీకు దండం పెడతాను. ఇక్కడి నుంచి వెళ్ళిపోండి. నేను ఈరోజే ఈ బిడ్డను తీసేసుకుంటున్నా. ఇక నా జీవితంలో మీ ముందుకు రాను. ఐఎమ్ సో సారీ నిత్య. నాకు టియా చేసిందంతా తెలిసింది. నిజం చెప్పాలంటే నీకు మ్యారేజ్ ప్రపోజల్ ఇవ్వకముందే నాకు టియాకి ఎంగేజ్మెంట్ జరిగింది. అందుకే నీ గురించి ఇంకా ఇంట్లో ఎవరికీ చెప్పలేదు. అగైన్ ఐఎమ్ సో సారీ. నిత్య, నువ్వు నాతో పాటు రా. మీతో పాటు రావాలా? ఎక్కడికి? మా ఇంటికి. నువ్వు ఈ రోజు నుండి అక్కడే నాతో పాటు ఉండాలి. కుదిరినంత తొందరగా మన ఇద్దరం పెళ్లి చేసుకుందాం. కానీ అక్కడ నువ్వు రాముందు అని నేను చూసుకుంటానుగా. కానీ బాబు, మీ కూతురి పూర్తి బాధ్యత నాది. మీరు భయపడాల్సిన అవసరం లేదు. నన్ను నమ్మండి. పెళ్లి డేట్ ఫిక్స్ అవ్వగానే మీకు చెప్తాను. వారం ముందే వచ్చేయండి మా ఇంటికి. నీరజ్ నిత్యని తన ఇంటికి తీసుకెళ్లాలని డిసైడ్ అవుతాడు. నిత్య వాళ్ళ అమ్మా నాన్న కూడా అతన్ని ఆపలేదు. ఎందుకంటే వాళ్ళకి ఏదో మూల నీరజ్ మంచివాడు అని నమ్మకం ఉంది. ఇక నిత్యకి నీరజ్తో పెళ్లి జరిగితే తనకు వచ్చిన ఆటంకాలన్నీ తొలగిపోతాయి. నీరజ్, ఇదంతా ఏమిటి బాబు? నువ్వెందుకిలా చేస్తున్నావు? అమ్మా, నేను నిత్యని పెళ్లి చేసుకోవాలనుకున్నాను. తను ఈ రోజు నుంచి మనతో పాటు ఇక్కడే ఉంటుంది. కానీ నీరజ్, నీకు ఆల్రెడీ ఎంగేజ్మెంట్ అయిపోయింది కదా. అమ్మా, నేను ఈ విషయం గురించి ఇంకా మాట్లాడను. నా నిర్ణయం ఇదే. వాట్ ఈస్ దిస్ బిహేవియర్ నీరజ్? హౌ డేర్ యూ నీరజ్? నన్ను ఇంట్లో పెట్టుకుని దీన్ని ఇక్కడికి ఎలా తీసుకొచ్చావు? నీకిదంతలా నచ్చితే కొద్ది రోజులు నీ గెస్ట్ హౌస్లో ఉంచుకుని ఉండొచ్చు కదా. ఇంటి వరకు తీసుకురావాల్సిన అవసరం ఏమిటి? ఛీ టియా, నీ ఆలోచనలు ఇంత నీచంగా ఉంటాయని నేను అనుకోలేదు. నా ఆలోచనలు నీచంగా ఉంటే మరి నువ్వేం చేస్తున్నావు? ఇలా ఎంగేజ్మెంట్ అయిన తర్వాత ఒక బజార్ దాన్ని ఇంటికి తీసుకొచ్చావే, దీనేమనాలి? టియా, మైండ్ యువర్ లాంగ్వేజ్. అవును, నీతో ఎంగేజ్మెంట్ అయింది. కానీ ఇప్పుడు నేను నిన్ను పెళ్లి చేసుకోలేను. ఎందుకంటే నేను నిత్యని పెళ్లి చేసుకోవాలి అనుకుంటున్నాను. ఇప్పుడు నువ్వు ఇక్కడి నుంచి మీ ఇంటికి వెళ్ళిపోవచ్చు. డిడ్ యు హియర్ దాట్? ఈ పనికి మన అమ్మాయి వల్ల మా ఫ్యామిలీ పరువు మొత్తం పోతుంది. నేనలా జరగనివ్వను. ఇక చాలు నీ ఫ్యామిలీ గొప్పలు. డబ్బుందని పొగురు చూపించుకో. కొద్ది రోజుల్లో నిత్య కూడా కోటీశ్వరుల ఇంటికి కోడలు కాబోతుంది. డు యు అండర్స్టాండ్? ఇక వెళ్ళు. నీరజ్, నువ్వు నాలాంటి బ్యూటీని వదలడానికి సిద్ధమైనంత స్పెషల్ ఏముంది ఈ అమ్మాయిలో? నేను నిత్యని ప్రేమిస్తున్నాను. నవ్ యూ కెన్ గెట్ అవుట్. ఐ విల్ సీ యూ. టియా, నీరజ్ గారి అమ్మ నిత్యని నీరజ్ ఇంట్లో ఉండనిస్తారా? నీరజ్ నిత్య తండ్రికి మాటిచ్చినట్లు నిత్యని పెళ్లి చేసుకుంటాడా? తెలుసుకోవాలంటే మా నెక్స్ట్ ఎపిసోడ్ చూడడం మర్చిపోకండి. మీరింకా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ని నొక్కండి. అరెరే, ఎక్కడికి వెళ్ళిపోతున్నారు? లైక్, షేర్, కామెంట్ చేయడం మర్చిపోకండి. నెక్స్ట్ ఎపిసోడ్తో త్వరలో మళ్ళీ కలుద్దాం. నమస్తే.